ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా ఇప్పుడే చెబుతాను విను తల్లి. వెంటనే ఇక్కడ ఉన్న హార్ట్ సింబల్ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే ఒక్కసారి బాబా గారిని తలుచుకుని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న హార్ట్ సింబల్ తాకండి. ఇంక మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి, తనే సర్వస్వం, తనే పంచప్రాణాలు అనుకున్న వ్యక్తి నీ నుండి దూరం అయిపోయారు కదా. నువ్వైతే ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు. అసలు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా, నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా, అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, లేదంటే మర్చిపోయారా, మళ్ళీ నన్ను కలుస్తారా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు కదమ్మా. చూడు తల్లి, నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది. ఇప్పుడైతే ఆ వ్యక్తి నిన్ను ఒక స్టార్లా చూస్తున్నాడమ్మా. నువ్వు ఆ వ్యక్తి వెంట పడినప్పుడు, నీ ప్రేమ గురించి తెలియచేసినప్పుడు ఆ వ్యక్తి అయితే నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాడమ్మా. నీ నుండి దూరం అయిపోయాడు. కారణం ఏదైనా కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, లేదంటే పేరెంట్స్ కావచ్చు. కారణం ఏదైనా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్ నుండి వెళ్ళిపోయారమ్మా. నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడమ్మా. కానీ ఆ వ్యక్తికైతే నీ నుండి దూరం అయిన తర్వాత నువ్వేమిటో, నీ విలువేమిటో తెలిసి వచ్చింది తల్లి. ఇప్పుడైతే నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నాడు. నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నీ గురించే ఆలోచిస్తున్నాడు. నీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. నీతో రిలేషన్ కొనసాగించాలి అని అనుకుంటున్నారు. తను చేసిన తప్పులు తను తెలుసుకున్నారమ్మా. ఇకపై ఎప్పుడూ కూడా అలాంటి పొరపాట్లు చేయకూడదు అని, నిన్ను క్షమించమని అడగాలి అని ఆ వ్యక్తి ఎంతగానో పరితపిస్తున్నాడు. నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు, తనకి ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరం అయిపోయాడమ్మా. నిన్ను చీప్గా చూశాడు, నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ తెలిసి వచ్చింది తల్లి. అలాగే బయట కొంతమంది చెప్పే చెప్పుడు మాటలు కూడా అయి ఉండవచ్చు తల్లి. ఇప్పుడైతే ఆ వ్యక్తి నీ గురించే ఆలోచిస్తున్నాడు. నేనే అనవసరంగా బయట చెప్పిన చెప్పుడు మాటలు విని నిన్ను చీట్ చేసి వచ్చేసాను అని ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా చాలా పశ్చాత్తాపడుతున్నాడు తల్లి. నేను ఎంత తప్పు చేశాను, ఎంత మోసం చేశాను అని ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా చాలా బాధపడుతున్నాడు. అలాగే జరిగిపోయిన సమయంలో నువ్వు చూపించిన ప్రేమని ఆ వ్యక్తి అయితే గుర్తు తెచ్చుకుంటున్నాడు తల్లి. చుట్టూ ఎంతమంది ప్రేమ చూపిస్తున్నా సరే ఆ ప్రేమ అనేది వారికి నచ్చడం లేదు. కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నారు. నువ్వు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయానే, ఎలాగైనా సరే మళ్ళీ నీ ప్రేమని తిరిగి పొందాలి అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు తల్లి. అయితే బిడ్డ, ఆ వ్యక్తికి ఈగో అన్నది ఎక్కువ. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడటం లేదు. ఆ వ్యక్తి అయితే లోపల చాలా ఫీల్ అవుతున్నాడు. కానీ పైకి మాత్రం నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తికి ప్రేమను ఎలా తెలియచేయాలో కూడా తెలియటం లేదమ్మా. అలాగే కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నాడు. అలాగే
నేనే ముందు మాట్లాడితే నేను ఎక్కడ చులకనైపోతానా అన్న భావన కూడా వారిలో ఉంది తల్లి. చాలా అంటే చాలా ఈగో పర్సన్ తల్లి. అలాగని చెడ్డవాడైతే కాదమ్మా. చాలా మంచి వ్యక్తి తల్లి. కేరింగ్గా ఉంటాడు. నిన్ను చాలా బాగా మంచిగా చూసుకుంటాడు. నమ్మితే ప్రాణమైనా ఇస్తాడు. కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా తట్టుకోలేడమ్మా. సొసైటీలో విలువగా ఉండాలి అని కోరుకుంటాడు. నలుగురిలో పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఉండాలి అని కోరుకుంటారు. టీంలో ఒక పర్సన్గా కంటే ఒక లీడర్గా ఉండటానికి ఈ వ్యక్తి ఎక్కువగా ఇష్టపడతారు తల్లి. ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా బాధపడిపోతారమ్మా. గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా మనీ సంపాదించడం కానీ, పేరెంట్స్ మాట వినటం కానీ, లేదంటే చెప్పుడు మాటలు వినటం కానీ, ఈ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి నీ లైఫ్లో నుంచి అయితే దూరమయ్యారు తల్లి. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా. నీ ప్రేమ ఏమిటో అర్థమయ్యింది. కాబట్టి ఆ వ్యక్తి అయితే ఎలాగైనా నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. నీతో బంధం కొనసాగించాలి అని కోరుకుంటున్నారమ్మా. కొంచెం భయపడుతున్నారమ్మా. నువ్వేమంటావో, ఇదివరకట్లా ప్రేమను చూపిస్తావో లేదో అని భయపడుతున్నాడమ్మా. అలాగే నువ్వు ఒక్కసారి ఫోన్ కాల్ చేస్తే బాగుండు, నీతో మాట్లాడాలి అని ఆ వ్యక్తి పరితపిస్తున్నాడు. చూడు తల్లి, ఆ వ్యక్తిని నువ్వు ఎంతగానో ఇష్టపడ్డావు కదా. వారి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా. నువ్వు కూడా ఇలా అనుకుంటున్నావు. నా నుండి దూరం అయిపోయాడు, నేను ఎలా మాట్లాడను అనుకుంటున్నావు. నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి. నువ్వు మాట్లాడటం వలన ఏమీ కాదమ్మా. నీకొచ్చే చిన్నతనం ఎక్కడా ఏమీ లేదమ్మా. నీ విలువ అనేది ఎక్కడా కూడా తగ్గదు తల్లి. ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసుకున్నారు కదా. నీ విలువేమిటో తెలుసుకున్నారు. ఈ సమయంలో నువ్వు వారితో మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది. మీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ వ్యక్తి అయితే నువ్వేమంటావో అని భయపడుతున్నారు కాబట్టి ముందు నువ్వు ఒక అడుగు ముందుకు వేయి తల్లి. అప్పుడు నీకే అర్థమవుతుంది. మీ బంధం అనేది బలపడుతుంది. మీది వివాహ బంధంగా మారబోతుందమ్మా. నేను మీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే మీ ఇద్దరిది కూడా స్వచ్ఛమైన ప్రేమ తల్లి. మీ ఇరు కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు. అలా చేసే బాధ్యత నాది. నేను చెబుతున్నాను కదమ్మా, నీకు ఇష్టమైన వారిలో మంచి మార్పు వచ్చింది. కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకోండి. మీ తప్పొప్పుల గురించి చర్చించుకోండి. మళ్ళీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మీ బంధం వివాహ బంధంగా మారటానికి మీకు మీరుగా ప్రయత్నం చేసుకోవాలి. మీ పెద్దల అంగీకారం మీకు ఉండాలి. వారి ఆశీస్సులు మీకు ఉండాలి. వారు మీ వివాహానికి ఒప్పుకొని వారి చేతుల మీద మీ వివాహం జరిగేలా చేసే బాధ్యత నాది తల్లి. నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు. ఒకటి చెబుతున్నాను, గుర్తుంచుకో అమ్మా. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మూడో వ్యక్తికి చోటు ఇవ్వద్దు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇద్దరూ కలిసే తీసుకోండి. అప్పుడు మీరు జీవితంలో సక్సెస్ అవుతారమ్మా. మీ ఇద్దరి బంధం వివాహ బంధంగా మారి మీరు జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. నీ బాబా తండ్రి తోడుగా ఉండగా దేనికి దిగులు భయం వద్దు తల్లి. సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.